ఉన్న గౌరవం అన్నది ఎవో వెలగట్టలేనిది, అది చాలా పెద్ద గౌరవం మీకు. మీరు ఎప్పుడు మీరు తక్కువ చూసుకోవద్దు. మీ సంఘం కానీ మీరు కానీ ఇలా భారతదేశం ముందు నడిపిస్తున్నారు. మీరు ఫస్ట్ ప్రాముఖ్యత మీకే ఉంటుంది. అట్నే ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు సేజ్ రూపాయలు వచ్చేది మనకు 1%, 2%, అప్పుడు 4-5% కూడా ఉండేది. అది రిజిస్ట్రేషన్ రూపాన కానీ లేకుంటే బిల్డింగ్ కట్టినప్పుడు దాని పర్మిషన్ రూపాన కానీ అది సేజ్ రూపాన వస్తుంది. అది స్టేట్ సెంట్రల్ సంబంధించింది కాదు. కాకుంటే గవర్నమెంట్ కూడా, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్ని రకాల ప్రమాద బీమా సదుపాయం కానీ, అలాగనే హెల్త్ కార్డ్స్ కానీ, అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నా జరిగితే పెద్ద ఎత్తున ఈచ్ పర్సన్కు 25 lakhs ఇచ్చేసి వాళ్ళని ఆర్థికంగా ఆదుకునేటట్టు చూడాలి ఏ గవర్నమెంట్ అయినా. దాని గురించి మన ఏఐటీసీ నుంచి మన అన్న ప్రసాద్ గారు ఆధ్వర్యంలో మిమ్మల్ని అందరినీ ముందు నడిపించి అవి కూడా హక్కులు సాధిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇది ఏఐటీసీ అంటే సిపిఐ అనుబంధ సంస్థ. అలాగే అన్న చెప్పిండు, నేను కూడా ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో నేను కూడా పనిచేసిన. అయితే వీళ్ళు ఇప్పుడు ఏఐటీసీ చాలా అగ్రభాగాన కొట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏది కావాలన్నా మంచి సంస్థ, అది మొత్తం భారతదేశంలో ఉన్న సంస్థ. ఇది మీరు ఈ సంస్థలో ఉన్నందుకు మీరు కూడా గర్వంగా ఫీల్ అయ్యి హక్కుల గురించి మీకు రావాల్సిన అన్ని సదుపాయాలు వసతులు అన్నీ కల్పించుకోవాలని మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్కి అవకాశం ఇచ్చిన ఏఐటీసీ ఆర్గనైజేషన్కు, గ్రామ పెద్దలకు, ప్రతి ఒక్కరికి మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి కృతజ్ఞత తెలియజేయడం జరుగుతుంది.